విశాఖ ఉక్కు గురించి మాట్లాడతా పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతాం? ఏ సంస్థ అయినా మనం కూడా సంస్థ పెడతాం, ఆ సంస్థని మనం ఒకవేళ లాస్ వస్తే ఏం చేస్తాం, అమ్మేస్తాం కదా అని చెప్పి చాలా తేలిగ్గా మాట్లాడుతున్నాడు. ఎంత నిస్సిగ్గుగా మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్. నేను పవన్ కళ్యాణ్కి చెప్తా ఉన్నా, నీకు 4 ఫ్లాపులు 5 6 ఫ్లాపులు వచ్చినాయి, నీకు 6 ఫ్లాపులు వచ్చినాయి సినిమాలు తీసేటప్పుడు. నువ్వు సినిమాలు చేయడం ఆపేసావా? నువ్వు నాకు హిట్ కొట్టేంత వరకు నేను సినిమాలు తీస్తాను చెప్పి నువ్వు చేసావు కదా, అంటే నీకు సినిమాల్లో ఫ్లాపులు వచ్చాయని చెప్పి నువ్వు ఆపేసావా? లేకపోతే చంద్రబాబు నాయుడు ఈరోజు ఆయన హెరిటేజ్ కంపెనీ నడుపుతూ ఉన్నాడు, ఆ హెరిటేజ్ కంపెనీ ఏమో వేల కోట్ల లాభాల్లో పోతా ఉంటుంది, కానీ ప్రభుత్వ సంస్థలంతా కూడా అందరూ అన్ని నష్టాల్లో పోతా ఉన్నట్టే ఎవరికి చెప్తారు మీ కహానీలంతా కూడా? నేను ఒకటి చెప్తా ఉన్నా, అది ఒక ప్రభుత్వ సంస్థ. ఆ ప్రభుత్వ సంస్థను నమ్ముకొని కొన్ని వేల లక్షల మంది అక్కడ ఉపాధిని పొందుతూ ఉన్నారు. ఆ ప్రభుత్వ సంస్థను కాపాడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదే. నిధులు మంజూరు చేయాలి, ఆ ప్రభుత్వ సంస్థను మీరు లాభాల్లో తీసుకోవాల్సిన బాధ్యత వదిలేసి ఆ సంస్థ నష్టాల్లో ఉంది కాబట్టి మేము తేలిగ్గా వదిలేస్తామంటే, మీ ఇంట్లో ఒక కంపెనీనో మీ కుటుంబమో నష్టాల్లో పోతే మీ కుటుంబాన్ని మీరు వదలరు కదా. అదేవిధంగా విశాఖ ఉక్కు అనేది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల జీవనాడి,